with a given rate of simple interest, the ratio of principal and amount for a certain period of time is 4:5. After 3 years, with the same rate of interest, the ratio of the principal amount becomes 5:7. The rate of interest E is అన్నాడు. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, రీసెంట్ చేంజ్ చేసిన మోడల్స్లలో ఈ క్వశ్చన్ ఒకటి. రైట్, లెట్ సాల్వ్ దిస్ క్వశ్చన్ కేర్ఫుల్లీ. చూద్దాం. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ కదా, ప్రిన్సిపల్ ఎంత 4:5 ఇచ్చాడు. నెక్స్ట్ ఏమైంది, అది 5:7 అయింది. బట్ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పుడైనా మనకు ప్రిన్సిపల్ అనేది 100% ఉంటుంది. అంటే ప్రతి దాంట్లో ప్రిన్సిపల్ అనేది సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ ప్రిన్సిపల్ అనేది సేమ్ లేదు. రైట్, సో టు మేక్ దిస్ ప్రిన్సిపల్ సేమ్ you need to multiply with 25. 25 into 4 is 100. 20 into 5 is 100. అంటే ఇక్కడ కూడా 25తో మల్టిప్లై చేయండి, ఇక్కడ కూడా 25తో మల్టిప్లై చేయండి. అప్పుడు మనకు ఎండ్ రిజల్ట్ ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ 100:125, 100 ఎంత వస్తుంది, 20 కదా ఇది. ఓకే, 100:140. రైట్, ఓకేనా, క్లియర్. సో ఆఫ్టర్ 3 years అన్నాడు కదా. సో ఆఫ్టర్ 3 years మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది, 3 yearsకి మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 15 వచ్చింది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 15 వచ్చింది. అదే 1 yearకి ఎంత వస్తుంది, అది 5 వస్తుంది. బట్ మనం ఏం కనుక్కోమంటున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 5 ప్రిన్సిపల్ ఎంత 100 ఇంటూ 100 ఎంతమ్మా 5%. క్లియర్. సో దీన్ని ఎక్కువ ఎక్స్ మెథడ్ చేసి చేయకండి. అందరూ వేస్తే ఈక్వల్స్ టు PTR/100, మళ్ళీ అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ PTR/100 ఆ విధంగా చేస్తారు. దీన్ని అసలు చేయకండి అలా. రైట్, సో క్లియర్, 5%.